ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి 3 నెలల ముందుగానే స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా రోజుకి 1 కోటా చొప్పున స్వామివారి దర్శన టికెట్లని టీటీడీ దేవస్థానం వారు దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మనకు ప్రధానంగా స్వామివారి మొదటి గడప దర్శన టికెట్, దీన్ని మనం L1 దర్శనం అంటారండి. ఇందులో మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పదబుద్ధారాధన సేవ, అర్చన సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ 4 రకాల సేవలు కూడా టీటీడీ దేవస్థానం వారు లక్కీ డిప్లో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. దానికోసం ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనవలసి ఉంటుంది. దానికోసం రిజిస్ట్రేషన్ అన్నది మనకి డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని మనం శ్రీవారికి ఆర్జిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ లక్కీ డిప్లో పాల్గొనాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ యాప్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ లక్కీ డిప్లో పాల్గొనండి. మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వద్ద సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ లక్కీ డిప్ సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి అదే రోజున, అంటే 20వ తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా డిసెంబర్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుండి మనకి డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే పూర్తిగా స్వామివారికి ఈ ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి సుప్రభాత సేవ ₹120, తోమల సేవ ₹220, అర్చన సేవ ₹220, అష్టదళ పదబుద్ధారాధన సేవ ₹1250 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ఈ స్వామివారికి ఈ ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి సేవలు తరించండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సుప్రభాత సేవకి మాకు కూడా పిల్లలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఉంటుందండి. అది కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ సుప్రభాత సేవలో కనుక మీరు ఎంపిక అయితే మీకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలు ఏ అయితే ఉన్నాయో, అంటే అర్చన సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పదబుద్ధారాధన సేవ కానీ 12 సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా ఈ 3 సేవలకి అనుమతించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి ప్రాప్తులు కండి. అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల మనకి డిసెంబర్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం వారు అయితే స్వామివారికి ఆతిథ్యాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ ఆతిథ్యాలను మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకి 4 రకాల ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ డిప్ పాట కాదు. ఇందులో మనకి కళ్యాణం అంటే భార్యాభర్తలు 2 మాత్రమే పాల్గొనాలి. అందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా స్వామివారిని ఈ కళ్యాణోత్సవం టికెట్ ద్వారా మీరు శ్రీవారి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే, అంటే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకి 14-15 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు కళ్యాణోత్సవం టికెట్కి వెళ్ళినప్పుడు శుభ్రం దగ్గర టికెట్ చెక్ చేస్తారు కదా, అక్కడ ఆడపిల్ల ఉంటే, అంటే మీ యొక్క ఆడపిల్ల ఉంటే
అక్కడ డైరెక్ట్గా టికెట్కి అమౌంట్ అన్నది కట్టించుకుని మిమ్మల్ని స్వామివారికి దర్శనానికి మీతో పాటు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ మనకు 1000 రూపాయలండి. భార్యాభర్తలు ఇద్దరికి కూడా కళ్యాణోత్సవం టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. అదేవిధంగా మనకు గుంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ, ఇది సింగిల్గా వెళ్తే సింగిల్గాను, లేదా ఇద్దరుగా వెళ్తే ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరంటే భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే మిగిలినటువంటి 3 సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా కళ్యాణోత్సవం కానీ లేదా ఉంజల సేవ కానీ ఇది స్వామివారి ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. మనకి స్వామివారికి ధ్వజస్తంభానికి రైట్ సైడ్ ఉన్నటువంటి మండపంలో అయితే ఉంజల సేవ జరుగుతుంది. మనకి తులాభారం ఉంది కదండి, తులాభారం దగ్గర నుంచి మన కొద్ది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కళ్యాణోత్సవం అన్నది జరుగుతుంటుంది. దాన్ని సంపంగి మండపం అని లేదా కళ్యాణ మండపాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి రిపోర్ట్ చేస్తే మనకి మధ్యాహ్నం 12 గంటలకైతే కళ్యాణోత్సవం అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి 2 hours పడుతుంది. దాని తర్వాత మీకు శ్రీవారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని ఈ స్వామివారికి ఈ ఆతిథ్య ఎవరికైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా అదే రోజున అంటే డిసెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వర్చువల్ సేవ అంటే దీన్ని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటి టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి. ఇది కూడా కళ్యాణోత్సవం వచ్చేసి మనకి అంటే కళ్యాణ టికెట్లు వచ్చి మనకు 1000 రూపాయలు, ఉంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, మనకి ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారికి ఆతిథ్యాలకి మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవ మధ్య డిఫరెంట్ ఏంటని అడుగుతున్నారండి. మనకి వర్చువల్ సేవ అంటే పేరులోనే ఉందండి. వర్చువల్ సేవని మనం ఆన్లైన్ సేవ అంటాం. అంటే మన ఇంటి దగ్గర కూర్చుని ఏ సేవ అయితే బుక్ చేసుకున్నామో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలు అయితే మనం తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి శబ్దం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి వర్చువల్ సేవలు అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు బుక్ చేసుకున్నటువంటి సేవను చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే దర్శనానికి మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో మనకు ప్రధానంగా 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవలు స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్. మనకి స్టార్టింగ్ రిలీజ్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం అండి. అంటే మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడాలి కదా, సేవ చూడడానికి ఒకరోజు అయితే దర్శనానికి మరొక రోజు మనకి కేటాయింపబడుతుంది. కాబట్టి ఉదాహరణ చెప్పాలంటే మీరు 1వ తారీఖున వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారనుకోండి. ఉదాహరణకి నేను 1వ తారీఖున కళ్యాణ టికెట్ అన్నది బుక్ చేసుకున్నాను. కాకపోతే ఈ కళ్యాణ టికెట్ నేను 1వ తారీఖున ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్టాప్లోనో, టీవీలోనో లేదా మొబైల్ ఫోన్లోనో చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం. నాకు దర్శనం అన్నది 2వ తారీఖు నుండి ఓపెన్ అవుతుంది. 2వ తారీఖు నుండి మీరు 1 year లోపు ఎప్పుడైనా వెళ్ళి ఈ వర్చువల్ సేవ టికెట్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. చాలామంది వర్చువల్ సేవ అన్నది ఒకటే బుక్ చేసుకుని దర్శన టికెట్ బుక్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మీరు అదే రోజున అదే టైంలో వర్చువల్ సేవ ప్లస్ ఈ స్వామివారికి దర్శన టికెట్ 2 కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా దర్శన టికెట్ అందుబాటులో ఉందో లేదన్నది చెక్ చేసుకోండి. మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దాని కింద దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి 2వ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అదే అసలైనటువంటి క్యాలెండర్, అదే స్వామివారికి దర్శన టికెట్కి సంబంధించినటువంటి క్యాలెండర్. అక్కడ మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్నాయి అనుకోండి డేట్లన్నీ కూడా మనకి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు. లేదు రెడ్ కలర్లో కనుక మనకి కనిపిస్తే టికెట్లన్నీ కూడా క్లోజ్ అవుతున్నట్టు లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వర్చువల్ సేవా టికెట్ని చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి డిసెంబర్ నెల స్వామివారికి దర్శన టికెట్ల భాగంగా మనకి అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ మనకి పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. ఇది కూడా రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా అఫిషియల్ యాప్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి సేవలో తరించండి. ఈ అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం. మన సాధారణంగా స్వామివారిని జయ విజయల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ టికెట్ పూర్తిగా ఫ్రీ. ఈ అంగప్రదక్షిణ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఈ అంగప్రదక్షిణలో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత మాత్రమే మీకు దర్శనం జరుగుతుంది. మనకి ఈ అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే లోపల అంటే స్వామివారికి ఆనంద నిలయంలో శుభ్రవత్సవ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి చుట్టూ పడుకుని పొర్లు దండాలు పెట్టేటువంటి అవకాశం కావాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మార్చి 4 సంవత్సరం స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోండి. టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారికి సంవత్సరం బట్టి 10,000 రూపాయల దర్శన టికెట్. వీటిలో మనం విఐపి దర్శన టికెట్ అని, లేదా మొదటి గడప దర్శన టికెట్ అని, లేదా ఎల్లవాన్ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి అయితే కల్పించడం జరుగుతుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. ఈ ఆలయ మనకి సాధారణంగా చూస్తూ ఉంటాం టీటీ దేవస్థానం వారు అనేక ప్లేసుల్లో మనకి టీటీ దేవస్థానం వారు అయితే ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాలకి దీప నైవేద్యాలు కూడా వీళ్ళే స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అటువంటి పుణ్య కార్యక్రమాల్లో శ్రీవారి భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ అన్నది ఏర్పడడం జరిగింది. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి దర్శనం అయితే ఇస్తారు. కాకపోతే టికెట్ కాస్ట్ అయితే 10,000 రూపాయలు కాదండి, 10,000 రూపాయలు డొనేషన్. టికెట్ మనకి 500 రూపాయలు. వీళ్ళకి రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి స్వామివారికి దర్శన టికెట్టు ప్లస్ అకామిడేషన్ 2 కూడా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది టీటీ దేవస్థానం సంస్థ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మనకి పిలిగ్రామ్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని కిందకు వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ అనే లోగో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ 10,000 రూపాయల డొనేషన్ కోటాలో స్వామివారిని మీరు మొదటి గడప వరకు వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా అదే రోజు ఉంటుందండి. మనకి మధ్యాహ్నం 4:30 అయితే స్వామివారికి దర్శనం అయితే ఉంటుంది. అదే రోజున స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో ఒకసారైనా సరే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఇది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి ఆన్లైన్లో అయితే 3 నెలలు ముందుగానే అప్డేట్ టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అయితే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత జేయూ ఆఫీస్ దగ్గరలో ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మీకు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా మనకు లైన్ ఉంటుందండి. మీకు ఆధార్ కార్డు, ఒరిజినల్ కాపీ, జిరాక్స్ని కూడా తీసుకెళ్ళి ఈ టికెట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం 2 అయితేనే మీకు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈచ్ పర్సన్కి అంటే 10,000 అంటే అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్నా కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో వీళ్ళకు కూడా మనకి మీకు బోర్డింగ్ పాస్ చూపించి తిరుపతి ఎయిర్పోర్ట్లో మీరు ఈ శ్రీవారికి సంబంధించి డొనేషన్ కోటాలో మీరు టికెట్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు ఒక కౌంటర్ కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా అదే రోజున అంటే డిసెంబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అదేవిధంగా మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు, మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా స్వామివారికి దర్శన టికెట్లని 3 నెలల ముందుగానే టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు కూడా మీరు ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే ఈ శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా టీటీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని సీనియర్ సిటిజన్ కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా మనకి డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చి నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఈచ్ పర్సన్కి ₹300 అండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, 6గురికి కలిపి ₹300 అని. కాదండి, మనకి ఒకరికి ₹300. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి మీరు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా అదే రోజున డిసెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ అదేవిధంగా తలకోనలో కానీ ఎవరైతే అకామిడేషన్ కావాలనుకుంటున్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు తిరుమల కొండ కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు కొండపైన స్వామివారి యొక్క అకామిడేషను అదేవిధంగా దర్శనం రెండు అక్కడే ఉంటాయి. కాబట్టి మీకు కొంచెం ఈజీ అవుతుందండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే తిరుపతి అన్నది ఆప్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత దర్శనానికి ఇన్ టైంకి పైకి అయితే రీచ్ కాలేకపోతున్నారు. అంటే కొంతమంది తెలుసో తెలియకో తిరుపతి అన్నది పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకసారి మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి బుక్ చేసుకోండి. మనకి టైం స్లాట్ ప్రకారం అకామిడేషన్ అయితే టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఒక టైం స్లాట్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఒక టైం స్లాట్ అండి. సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ తిరిగి నైట్ 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాటు, నైట్ 2 గంటల నుంచి మళ్ళీ తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ ఉంటుంది. కాబట్టి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అన్నది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ టైంలో మీరు అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోండి. మీరు టూర్ ప్లాన్ అన్నది చాలా నీట్గా అందంగా వేసుకుని తిరుమల కొండపైకి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి ఇన్ టైంలో అకామిడేషన్ కోసం రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నించండి. మనకి ఉదాహరణకి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు అంటే మనకి స్టార్టింగ్ స్లాట్ కనుక బుక్ చేసుకుంటే మీరు మధ్యాహ్నం 12 లోపు ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో దానికి ప్రింట్అవుట్ కానీ మీకు మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ని కానీ అక్కడ స్కాన్ చేస్తే మీకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం దాటిన తర్వాత వెళ్తే మీకు ఆటోమేటిక్గా అకామిడేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ ₹100 రూము, ₹1000 రూము, ₹1500 కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి జనవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి రేపు డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు జనవరి నెలలో మనకి ₹300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్ అన్నది మనకి ₹1600 ఉంటుందండి. ఇద్దరు సభ్యుల వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తిరుపతిలో జరుగుతున్న వామంలో పాల్గొన్న తర్వాత మాత్రమే మీరు ₹300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఆన్లైన్లో దొరికేటువంటి ఏకైక టికెట్ ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్. కాబట్టి ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మనకి 200 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వామన్ టికెట్ల ద్వారా మీరు జనవరి నెలలో శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.